ఆదివాస గిరిజన సంఘ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు రంపచోడవరంలో సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జీవో నంబర్ 3 పై నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రంపచోడవరం సభ అడ్డుకుంటామంటూ వీరు హెచ్చరించారు. రాత్రి నుంచే నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. వినతి పత్రం ఇవ్వడానికి గిరిజన సంఘాలు వెళ్తున్నామన్న క్రమంలోనే వారిని హౌస్ అరెస్ట్ చేశారు. అక్రమంగా గృహ నిర్బంధం చేయడంతో ఇది సరికాదు అంటూ మండిపడుతున్నారు సిపిఐ నేతలు. జీవో 3కి ప్రత్యామ్నాయ చట్టం తేవాలి అని కోరుతున్నారు సిపిఐ నేత అప్పల నర్సయ్య. అక్రమ కేసుల్ని తక్షణమే ఎత్తేయాలని, గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనేదే సిపిఐ నేత డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం 100% రిజర్వేషన్ కల్పిస్తామనే పేరుతో ఈరోజు కాలాయపన చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకపై చర్చలు మానేసి తక్షణమే నిర్దిష్టమైన ప్రతిపాదనతో 100% రిజర్వేషన్కి సంబంధించిన ముసాయిదాని డ్రాఫ్ట్ని బహిరంగంగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే దేశంలోనే రాష్ట్రపతి గారు, గిరిజన రాష్ట్రపతి గారు ఈరోజు సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 మీద జడ్జిమెంట్లో గవర్నర్ రైట్స్ని ప్రశ్నించింది. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో 170 మీద కేసు నమోదై ఉంది. అయినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల పక్షాన మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. గత వైసీపీ ప్రభుత్వం అడుగులను మడుగులెత్తుతూ ఆదివాసీ ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం చూసుకూరుకునేది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.